నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వ్యాసోజ్జుల గోపీకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి దీపావళి ప్రాముఖ్యత గురించి, ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాల గురించి, ధనత్రయోదశి అనగానే చాలా మందిలో బంగారం కొనాలి అని చెప్పి ఆడవారు ఎక్కువ ఆనందపడుతూ ఉంటారు. ఆ రోజు బంగారం కొనుక్కుంటామని చెప్పి. నిజంగా అసలు బంగారం కొనాలా వద్దా, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. దీపావళి రాబోతుంది. దీపావళి కన్నా ముందు మనం ధనత్రయోదశి అని చెప్పి చెప్పుకుంటాము. ధనత్రయోదశి అనగానే అసలు ఆ రోజు పూజలు, విధి విధానాలు ఇవన్నీ పక్కన పెడితే ముందుగా ఆడవారందరూ కూడా బంగారం కొనాలి ఈ రోజు అని చెప్పి బంగారం షాపుల వెంట పరిగెడుతూ ఉంటారు. నిజంగా బంగారం కొనాలా? ఆ కొన్న బంగారాన్ని ఆ రోజు తీసుకొచ్చి లక్ష్మీ పూజలో పెట్టాలా? అలా చేస్తేనే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా? తప్పకుండా. మొదలుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు అడిగిన ప్రశ్నకి ధనత్రయోదశితో ఈ దీపావళి పండగ ప్రారంభమవుతోంది. అవునండి. ధనత్రయోదశి అనే కంటే మొదలుగా కూడా దీన్ని ధన్వంతరి త్రయోదశి అని అంటారు. మీరు వినుంటారు కూడా. ఆ రోజు పాల సముద్రం నుంచి ధన్వంతరి ఆవిర్భావమైన రోజుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీన్ని ధన్వంతరి త్రయోదశిగా మొదలుగా అభివర్ణించుకొని తదనంతరం ధనత్రయోదశిగా మనం చూస్తూ ఉన్నాం. మొదలుగా ధన్వంతరి గురించి ఒక మాట చెప్పుకొని మనం ధనత్రయోదశికి వెళ్ళిపోదాం. ఈ ధన్వంతరి త్రయోదశి అంటాం దీన్ని. పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన రోజుగా త్రయోదశిగా మనం చూస్తున్నాం దాన్ని ధన్వంతరి. ఈ ధన్వంతరి అనగా ఏంటి అంటే హెల్త్ గార్డ్ అని. అంటే ప్రభుత్వం ఒకటైనా డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. అట్లా భగవంతుడు ఒకటే అయినా కూడా ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అవతారం తీసుకొని జనాల్ని అనుగ్రహించడానికి ఆ అవతారం తీసుకొని వాళ్ళని అనుగ్రహించారు. ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇది హెల్త్ డిపార్ట్మెంట్. ధన్వంతరి విష్ణువు అంటాం మనం. ఈ ధన్వంతరి అనుగ్రహం కలిగితే మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా కావాలి అనుకున్నప్పుడు ధన్వంతరి మహావిష్ణువును ఆరాధించాలి. లక్ష్మి అనుగ్రహం కావాలనుకున్నప్పుడు మహాలక్ష్మిని ఆరాధిస్తాం. తర్వాత పుష్టి కావాలనుకున్నప్పుడు ఇంద్రుణ్ణి ఆరాధిస్తాం. తర్వాత ఆయుష్ కావాలనుకున్నప్పుడు శివుణ్ణి ఆరాధిస్తాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేవతని ఆరాధించాలని మన కోరికను బట్టి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ ధన్వంతరి త్రయోదశి రోజున మనకందరికీ కూడా ఆరోగ్యం కావాలనే సంకల్పంతో ధన్వంతరిని ఆరాధించాలి. ధన్వంతరిని ఆరాధించడం అంటే ఎలా అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు. సహస్రాదిత్య సంకాశం సర్వరోగ నివారణం ధ్యాత్వా ధన్వంతరిం దేవం వ్రజామి శరణంచతం అని అంటారు. అంటే ఈ మొదలుగా ఆరోగ్యమే మహాభాగ్యం. ధనత్రయోదశి ఈ రోజు కాలంలో ధనం ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అంటే ఆరోగ్యమే ముఖ్యం అంటున్నారు. కోట్లున్నా లేకపోతే గంజి తినే వాళ్ళు ఉన్నా మొదలుగా కోరుకునేది ఏంటి? మేము ఆరోగ్యంగా ఉండాలి అని. దాని తర్వాతనే ఏదైనా అదృష్టం. మొదలుగా ఈ ధన్వంతరి త్రయోదశి రోజున స్వామిని ఆరాధిస్తున్నాం. ఇలా సహస్రాదిత్య సంకాశం సర్వ రోగ నివారణం అని చెప్పారు అక్కడ మనకి ప్రత్యేకంగా. సహస్రాదిత్య అంటే ఒక 1000 సూర్యులంతా ఆ ప్రకాశం ఉన్నంత వ్యక్తి ధన్వంతరి మహావిష్ణువు. అలాంటి సర్వ రోగ నివారణం, మనకి అన్ని రోగాలు కూడా నివారించేది కూడా ఆయనే. ధ్యాత్వా ధన్వంతరిం దేవం అన్నారు. ధన్వంతరి మహావిష్ణువుని ధ్యానిస్తే మన రోగాలన్నీ కూడా నివారణ అవుతాయి. ధన్వంతరి మహావిష్ణువును ప్రార్థన చేసుకొని నేను లైఫ్లో ముందుకు వెళుతున్నాను, ఎలాంటి రోగ బాధలు లేకుండా నేను ఉండాలి అని. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించింది ఈరోజు లోకంలో ఏమీ లేదు. ఏమి ఉన్నా లేకపోయినా ఆరోగ్యం కావాలి. ఈరోజు జనాలు గుళ్ళో ఎక్కువ మంది ఉన్నారా, బళ్ళో ఎక్కువ మంది ఉన్నారా అంటే ఉండట్లేదు, ఆసుపత్రిలో ఎక్కువ మంది ఉంటున్నారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకు అంటే ఏదో రకమైన ఇబ్బంది. ప్రతి అంగానికి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క డాక్టర్ వచ్చేసాడు. వెనకటి కాలంలో ఒకసారి చూస్తే అన్ని చెప్పేసేవాళ్ళు. ఇందాక మీరు అన్నట్టు దేవుళ్ళు కూడా ఒక్కొక్క కోరికకు తగ్గట్టు ఒక్కొక్క సందర్భాన్ని తగ్గట్టు ఎట్లానో డాక్టర్లు కూడా అట్లా అయిపోయారు. అంటే రోగాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఏం తింటే ఏంటో, ఏం చేస్తే ఏంటో అనే భయంతోనే ఈ రోజు మనం బతుకుతూ ఉంటాం. ఈ బతుకుతూ ఉన్న సందర్భంలో ధన్వంతరి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఏ రకంగా చేయాలి? నిజంగా చిత్రపటం ఉంటుందా లేకపోతే అసలు ఎలా?
ధన్వంతరి మహావిష్ణువుకు చిత్రపటం ఉంటుంది. ఉమ్, మీరు చూస్తే కూడా గూగుల్లో దొరుకుతూ ఉంది. ఉమ్. ఇవాళ మనం ఏది చూసినా గూగుల్లోకి వెళ్తే అన్నీ వచ్చేస్తున్నాయి. అవును, అవును. అట్లా ఈ ధన్వంతరి మహావిష్ణువుని గూగుల్లో చూసుకొని ఉమ్, ఇంతకుముందు నేను ఒక శ్లోకం మంత్రం చెప్పాను. అవునండి. ప్రతి ఒక్కరూ కూడా 108 సార్లు ఈ ధన్వంతరి త్రయోదశి నుంచి ప్రారంభించి ఉమ్, దానికి ఎంతో ఒక 4 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. ఓకే. కానీ దీని ప్రభావం చాలా చాలా దాని 1000 రేట్ల ప్రభావం ఉంటుంది. సహస్రాదిత్య సంకాశం అన్నాం కదా, అవును. అట్లా ఈ స్వామిని ఆరాధిస్తే ఉమ్, 108 సార్లు చేయడానికి ఒక 5 నిమిషాల సమయం. ఓకే. కానీ దీని ప్రభావం ఒక సంవత్సరం తర్వాత మీరు నాకు చెప్పండి. ఉమ్, ఈ డేట్ అండర్లైన్ చేసుకొని మేము సంవత్సరం మొత్తం కూడా ఈ మంత్ర జపాన్ని చేశాము, మేము ఎలా ఆరోగ్యంగా ఉన్నామని ఉమ్, నేను ప్రత్యక్షంగా చెప్తాను. శృంగేరి పీఠంలో ఒక చాలా ఆరోగ్యంతో ఇబ్బంది పడే వ్యక్తి గురువుల సన్నిధికి వచ్చారు. ఆ, గురువులు చెప్పారు, మీరు ధన్వంతరి ఆరాధన చేయండి, ప్రతి నెల ఒక ధన్వంతరి హోమం, ఐసీయూలో ఉన్న వ్యక్తి అండి, ఉమ్, ఉమ్, ఆ ధన్వంతరి హోమం చేయించండి అని చెప్పారు. అట్లా వాళ్ళు దాన్ని ఒక సంవత్సరం పాటు చేస్తూ వచ్చారు. ఆ స్వామి అనుగ్రహం వలన ఈరోజు ఆయన పని ఆయన చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఐసీయూలో ఉన్న వ్యక్తి వ్యక్తి ఈరోజు ఆయన పని ఆయన చేసుకుంటూ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. నేను ప్రత్యక్ష సాక్షిని దానికి. ఆహా. ఎవరో చెప్పారు, మనం పుస్తకాల్లో చదివామని కాదు, ఓకే. ప్రత్యక్షంగా అనుభవించింది. ఉమ్, అంటే ధన్వంతరి అనుగ్రహం చాలా విశేషమైంది. ఉమ్, మనం ఈరోజు ధనమును లేకపోతే శ్రేయస్సు గురించో పాటుపడుతూ ఉన్నాం, అవును. కానీ ధన్వంతని ఆరాధించాలి. ఉమ్, ఇప్పుడు శారీరకంగా బాగుండాలంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం, అవునండి. దానితో పాటు దేవుడు అనుగ్రహం కావాలి కదా. ఉండాల్సిందే. ఉండాల్సిన సందర్భంలో ఉమ్, ఈ ధన్వంతరి శ్లోకాన్ని చదివి మంత్రాన్ని జపం చేసి ఉమ్, ఆయనను ఆరాధిస్తే ధనత్రయోదశి రోజు కొత్త బంగారం తెచ్చుకుంటామా, పూజ చేస్తామా అనే క్వశ్చన్ల కంటే మొదలు కూడా ఉమ్, ఉమ్, చేయాల్సింది ధన్వంతరి ఆరాధన. ఓకే. మీకు ఆరోగ్యమే మొదలుగా కావాలి, అవును, దాని తర్వాత డబ్బు. అంతే. ఆరోగ్యం బాగలేనప్పుడు ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఏంటి? సంపాదించలేము, సంపాదించింది అనుభవించలేము వ్యర్థం కూడా. ఇప్పుడు కోట్లు ఉన్నా సరే అవును, తిన్న తిండి అరుగుతేనే కదా. అంతే అండి. మనం ఈ రోజు కాలంలో చూస్తుంటే ఉమ్, తిన్న తిండి అరగడానికి ఒక టాబ్లెట్, పడుకోవడానికి ఒక టాబ్లెట్, correct. నడవడానికి ఒక మెడిసిన్, అంటే ఇట్లా అయిపోయింది మన అవును, జీవితం. అవును. దీనికి అంతా కారణం ఏంటి? ఉమ్, ఆరోగ్యం. ఈ ఆరోగ్యం బాగుండాలంటే మొదలుగా ధన్వంతరి త్రయోదశి, ఇప్పుడు మన లోకంలో ధన త్రయోదశి అని చెప్తున్నాం కదా, అవునండి. ఆ రోజే ధన్వంతరి మహావిష్ణువును విశేషంగా ఆరాధించాలి. ఉమ్, ఈ మంత్రాన్ని, మనం చెప్పిన మంత్రాన్ని కూడా మనం ఈ సహస్రాదిత్య సంకాశం ఉమ్, సర్వరోగ నివారణం ధ్యాత్వా ధన్వంతరిం దేవం వ్రజామి శరణంచతం, ఈ మంత్రాన్ని ధన త్రయోదశి రోజున, ధన్వంతరి త్రయోదశి రోజున 108 సార్లు ప్రారంభం చేసి ప్రతి నిత్యం కూడా జపం చేయండి. మీ అనుభవాన్ని నాతో పంచుకోండి. అంటే ఆ రోజే ప్రారంభం చేయాలండి, లేదు ఆ రోజు మిస్ అయింది, ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పారు ఆ రోజు మిస్ అయింది, మరుసటి రోజు చూసారనుకోండి ఈ వీడియో, ఆ రోజు నుంచి అయినా మొదలు పెట్టొచ్చు అంటారా? తప్పకుండా మొదలు ఎప్పుడైనా పెట్టండి. ఒకటి మొదలు విశేషం అంటాం, తర్వాత మిగతాది అనుకుంటాం కూడా. విశేషం మీరు అన్నట్టుగా ధన త్రయోదశి బంగారం కొంటే మంచిదా అని అనుకున్నాం. అవును, అది లోకంలో ఒక వ్యాపార సంస్థలు చేసింది అనొచ్చు, అది అనొచ్చు అనకూడదు అవును, తెలియదు. ఉమ్, కొంతమంది చేసిన ఒక అపోహ అంతే. అంతే, అంతే. ఆ రోజు మాత్రం కొత్త బంగారం కొనుక్కోవాలని ఎక్కడా చెప్పలేదు. ఉమ్, ఉమ్, మన శాస్త్రంలో ధన త్రయోదశి రోజున కొత్త బంగారం ఇంటికి తెచ్చుకోవాలి మాత్రం ఏదీ ఎక్కడ చెప్పలేదు. లేదు. ధన త్రయోదశి దాని పేరు ఏంటంటే ఉమ్, ఆ రోజు మహాలక్ష్మిని ఉపాసన చేయాలి. ఓకే. అది ఏ రకంగా ఉపాసన చేయాలి? సువర్ణంలో చేయాలి అని చెప్తా. ఎత్కించదు బంగారం, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసి కడిగి పెట్టి ఆవు పాలతో కడిగి దానికి మహాలక్ష్మి ఆవాహన చేసి పూజ చేయొచ్చు, ఎలాంటి దోషము లేదు. ఆ రోజు కొత్త బంగారమే తెచ్చి భార్యలు భర్తల్ని ఇబ్బంది పెట్టి అప్పులు చేసి ఉన్నది పర్సనల్ లోన్లు పెట్టుకొని అవును, దాని గురించి అది తెచ్చుకుంటే ఏదో బాగవుతుంది అంటే మాత్రం తప్పదు. తప్పు. బంగారానికి పూజ స్తోమత చేయడం ఉంటే తప్పు తెచ్చుకోవడంలో, కానీ తప్పకుండా. అంత అత్యవసరం అయితే కాదు. తప్పకుండా. కానీ ఏమైపోయింది, ఒక అపోహ ఏమైంది, ఉమ్, ధన త్రయోదశి అంటే పర్సనల్ లోన్లు పెట్టుకోవడం, అంతే. బంగారం తెచ్చుకోవడం, అక్షయ ఈ తృతీయ లోన్లు ఒకటి, తీర్చలేక ధనత్రయోదశి వీళ్ళు ఒకటి. ఇబ్బంది పడుతూ ఉండడం, అవునండి. అది మంచిది కాదు కదా. అవును, మన ధర్మం ఎప్పుడూ కూడా నీ శక్తి ఎంత ఉందో అంతలోనే చేయమని చెప్పింది. ఉమ్, నాకు శక్తి లేకపోయినా నేను పెద్ద పెద్ద యాగాలు చేస్తాను అంటే అది తప్పది. అవును. నీ శక్తి ఎంత ఉంది దానిలో పూజ చేయి. ఉమ్, 1 రూపాయి సంపాదించావు, దానిలో కొంత భాగం ధర్మానికి పెట్టు, కొంత పూజాధికార కార్యక్రమం చేయాలి. రూపాయికి రూపాయి పెట్టమని చెప్పలేదు, రూపాయికి ఇంకో రూపాయి అప్పు చేసి పెట్టమని చెప్పలేదు. మన స్తోమత. ధర్మం ఎప్పుడైనా కూడా మన స్తోమతని, మన శక్తిని అనుసరించే పూజాధికారులు చేయమని చెప్పింది. ఉమ్, ఈ విశేషంగా ధనత్రయోదశి రోజున కొత్త బంగారం తెచ్చుకోవాలి.
కావాలా. అయితే ఇప్పుడు మీరు సంవత్సరం పాటు రోజు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు. సంవత్సరం పాటు రోజు చేయాలి అని అంటే ఆడవాళ్ళకు వీలు పడని రోజులు ఉంటాయి. తప్పకుండా ఖచ్చితంగా మగవాళ్ళకు కూడా ఇప్పుడు మనము మహిళ అంటూ ఉంటాం. ఎవరైనా మన వాళ్ళ దగ్గర వాళ్ళు పోయినా, ఎవరైనా అయినా, లేకపోతే ఆడవాళ్ళకు ఋతుక్రమమైన ఆ సందర్భంలో చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఈ ప్రతి ఆడవాళ్ళైన సందర్భంలో 4 రోజులు విడిచిపెట్టి 5వ రోజు తలస్నానం చేసుకొని మళ్ళీ ప్రారంభం చేయమని చెప్తుంది. అక్కడ ఎలాంటి దోషం లేదు. ఈ 4 రోజులు విడిచిపెట్టాం కదా ఎలా అని అక్కడ ఆ సందర్భం అవసరం లేదు, సందేహం కూడా అవసరం లేదు. ఆ మిగతా సమయాల్లో చేస్తే కానీ నేను ఖచ్చితంగా చెప్తా అన్నమాట. ఈ సంవత్సరం చేసిన తర్వాత స్వానుభవాన్ని పంచుకుంటారు ఐడ్రీమ్ ద్వారా కూడా మీరు, అది ఖచ్చితంగా కలుగుతూ ఉంది. అలాంటి విశేషమైన మంత్రం ధన్వంతరి అనుగ్రహానికి ఎల్లుండి రాబోయే ధన్వంతరి త్రయోదశి రోజున ప్రారంభం చేయండి, చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఐడ్రీమ్ ద్వారా జనాలకు ఒక మంచి సందేశం అందింది అని నేను అనుకుంటున్నాను. ఈ పండుగల దీపావళి ఎంత ముఖ్యమో, ధనత్రయోదశి ఎంత ముఖ్యమో, దానికంటే కూడా ఈ ధన్వంతరి త్రయోదశి అనేది చాలా చాలా ముఖ్యం. ఆరోగ్యమే కావాలి. అలాంటి ఆరోగ్యాన్ని ఈరోజు మనం జనాలకి పంచుతూ ఉన్నాం. మనం అందరం కూడా ఆ పని ప్రారంభం చేద్దాం. తర్వాత ధన త్రయోదశికి వచ్చేసాం. ఈ ధన్వంతరి త్రయోదశి ఆవిర్భావం అయింది, దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ధనత్రయోదశి రోజున ఈ దీపావళిని ఈ 4 రోజులుగా పండగగా వాతావరణంగా చేసుకుంటూ ఉంటాం. దానిలో మొదటిది ధనత్రయోదశి, ధన్వంతరి త్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజున మహాలక్ష్మి ఆరాధన చేయాలి. మహాలక్ష్మి ఆరాధన చేసినట్టయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది అంటాం. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే నేను 1 రూపాయి దానం చేయగలుగుతాను. మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను కోరుకుంటే ఆమె ఐశ్వర్యంతో నిండి ఉంది, ఆమె మనకి అనుగ్రహిస్తుంది. లేకపోతే ఇంకొకరిని అడుగు తీస్తారా? కోటికి గతి లేని వాడి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అయ్యా నాకు ఇది ఇవ్వండి ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడు. అట్లా మహాలక్ష్మి అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆమె దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటూ ఉన్నాం, నాకు మహాలక్ష్మి అనుగ్రహం కావాలి. ఎలాంటి లక్ష్మి కావాలి? స్థిర లక్ష్మి కావాలి. ఆ లక్ష్మి కూడా మనం లోకంలో చూస్తే ఒకసారి చాలా వెలుగుతూ ఉంటారు, కొన్నాళ్ళ తర్వాత అడ్రస్ లేకుండా పోతారు. దీనికి కారణం ఏంటి మరి? ఎందుకు ఇలా అవుతున్నారు అంటే, మొదలుగా ఒకటి జాతకం, రెండవది వచ్చేసి అన్యాయోపార్జితం విత్తం 10 వర్షాన్ని తిష్టతి ప్రాప్తే శైకాదశే చైవ సమూలంచ వినశ్యతి అంటాం. అంటే ఏంటండి? ఇప్పుడు డబ్బు సంపాదిస్తూ ఉంటాం. డబ్బు సంపాదించే క్రమంలో మంచి దాళ్ళు ఉంటాయి, అడ్డదాళ్ళు ఉంటాయి. ఇంకొకరికి ఇబ్బంది పెట్టి ఇంకొకరికి కడుపు కొట్టి సంపాదించడం కూడా సంపాదిస్తూ ఉన్నారు, లోకంలో చూస్తూ ఉన్నారు చాలా మంది. కానీ అన్యాయోపార్జితం విత్తం అంటాం. అన్యాయంగా సంపాదించిన డబ్బు 10 వర్షాన్ని తిష్టతి అంటారు. కొంతకాలం బాగా ఆనందాన్ని ఇస్తుంది, మనం ఉన్నతంగా ఉంటాం, దాని ద్వారా భోగభాగ్యాలు అనుభవిస్తాం. కానీ ఒక సమయం వస్తుంది, ప్రాప్తే శైకాదశే చైవ అంటే ఒక ఉదాహరణ చెప్తారు అక్కడ. 10 సంవత్సరాలు దాన్ని అనుభవిస్తాం, 11వ సంవత్సరం వచ్చింది అనుకోండి, సమూలంచ వినశ్యతి అంటాం. ఉదాహరణకు ఒక సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోతుంది కదా, అట్లా ఈ అన్యాయంగా సంపాదించిన డబ్బు, దానికి తోడు నీ పూర్వార్జితం, ఇంతకుముందు సంపాదించిన డబ్బు కూడా అంతా కలిసిపోతుంది. అందు గురించే కొంతమంది వెలుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఎంత తొందరగా వచ్చిందో ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది అని చెప్పి. తప్పకుండా ఈ రోజు మనం అందరూ కూడా కోరుకునేది ఒకటి. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, గురుగారు ఈజీగా మనీ ఎలా సంపాదించాలి. అంటే జనాలకి అలవాటైన క్రమం ఏంటి అంటే ఈజీ మనీ. కానీ ఈజీ మనీ ఎంత వస్తుందో అది ఈజీగానే పోతుంది, ఎట్లా వచ్చిందో అట్లే పోద్ది. మన శాస్త్రం అంతే. అది మీరు కష్టపడ్డారా దాని తగ్గ ఫలితం ఉంటుంది. ఇంకొకరికి పొట్టకొట్టకుండా, ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా మీరు సంపాదించిన ప్రతి రూపాయి అది 100 రూపాయలు అవుతుంది. ఇంకొకరిని ఇబ్బంది పెట్టారా, ఇంకొకరిని కలకల అంటుంటాం కదా, అట్లా దాంతో డబ్బు సంపాదించామా అది సమూలంచ వినశ్యతి అంటాం. తినడానికి తిండి లేకుండా కూడా పోతారు అని శాస్త్రాలు చెప్తుంది. అట్లాంటిది ఈ ధనత్రయోదశి రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తున్నాం. ఎలాంటి లక్ష్మి నాకు కావాలి? స్థిరమైన లక్ష్మి కావాలి. 1 రూపాయి సంపాదిస్తే దాని ద్వారా నేను సుఖంగా మొదలుగా ఉండాలి, రెండవది 1 రూపాయి ఆడవ్వాలి దానికి. అంతే. అట్లాంటి డబ్బుని నాకు ప్రసాదించమని ధనత్రయోదశి రోజున ఆ లక్ష్మీ అమ్మవారిని ఆ రోజు విశేషంగా సువర్ణ రూపంలో అమ్మవారిని ఒక విగ్రహ రూపంలోనో ఇంకొక రూపంలోనో దేనిలో డాలర్లు చూడం. మనం చూడాల్సింది కూడా బంగారం రూపంలో అమ్మవారిని చూస్తాం. అది కొత్త బంగారం రూపంలో చూడమని చెప్పలే,
అది చాలా ఎక్కడా చెప్పలేదు. ఆ. చెప్పిందంతా కూడా బంగారానికి పూజ చేయాలి. అది మహాలక్ష్మి అవతారంగా చూసుకొని ఆ బంగారానికి మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు పురోహితుడు చెప్పిన ప్రకారంగా అది చేసుకుంటే మనకు స్థిరమైన లక్ష్మి, అలక్ష్మి పరిహారార్థం అంటాం. అలక్ష్మి పరిహారమయ్యి మహాలక్ష్మి అనుగ్రహం కావడానికి ఈ ధనత్రయోదశి రోజున బంగారానికి విశేషంగా పూజించాలి. ఇప్పుడు ఈ పూజ అంతా కూడా ప్రదోష కాలంలోనే చేయాలండి? ఎప్పుడు కానీ మీకు ఇంకొక విశేషం ఏంటంటే ప్రదోషకాలం చాలా విశేషమైంది. ప్రదోషకాలం అంటే తెలుసు కదా, సాయంకాలం. ఆ సూర్యాస్తమయం కాబోతున్న సందర్భం నుంచి ప్రదోషకాలం అంటాం. ఆ సమయం చాలా విశేషం. ఒకటి బ్రాహ్మీ ముహూర్తం, ఉదయం 4 గంటల నుంచి 3:30 ప్రాంతం నుంచి 6 గంటలు, అంటే ఆ సూర్యోదయం అయ్యే దాన్ని బట్టి లెక్కిస్తాం మేము. ఆ దాన్ని బట్టి అదొక సమయం మంచిది. రెండవది ప్రదోషకాలం. ఈ ప్రదోషకాలంలో ఆరాధించినట్టయితే మహాలక్ష్మి చాలా విశేషంగా ఉంటుంది. ఈ దీపావళి రోజు కూడా మనం లక్ష్మీ పూజలను చేస్తూ ఉంటారు, అది సాయంకాలం పూట చేస్తూ ఉంటారు. అంటే లక్ష్మి అనుగ్రహం కావాలంటే ప్రదోష కాలంలో పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అంటే మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా ధనత్రయోదశి అంటే బంగారం కొనాలి, ఎంతసేపు ఇదే ఆలోచన తప్ప మీరు చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు మనకి ఎప్పుడో చెప్పారు. నిజంగా ఆరోగ్యం అనేది బాగుండేటట్టుగా చూసుకోవాలి. దానికి మీరు చెప్పినట్టుగా పూజ మిగతా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు లక్ష్మీ పూజ కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనే కోరుకుంటారు, కానీ స్థిరత్వం ఉండాలని చెప్పి ఎవరి మనసులోనూ ఆలోచన రాదు. ఎందుకు నిలవట్లేదు అనే థాట్ తప్ప దీనికి సంబంధించి ఉండదు. నిజంగా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.